మీరెందుకు భయపడుచున్నారు? మీరు ఇంకనూ నమ్మిక లేక ఉన్నారా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ ఈ మాట మనకి కీలకమైన మాట. మన బ్రతుకు దోణిలో యేసు ఉన్నాడు. లేఖనంలో అక్కడ ఏం రాస్తుందంటే, ఆయన ఉన్న దోణె మీద తుఫాను కొట్టింది అని ఉంది. చూడండి ఒకసారి, ఆయన ఉన్న దోణె మీద చూడండి. పెద్ద తుఫాను రేగి, 37వ వచనం, అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణె మీద అలలు కొట్టినందున దోణె నిండిపోయెను. ఎవరున్న దోణె మీద? యేసయ్య ఉన్న దోణె మీద పెద్ద తుఫాను రేగి కొట్టిందట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ పాఠం ఏంటంటే, యేసు ప్రభు ఉన్న దోణికి అసలు తుఫానే కొట్టదు అనే అభిప్రాయము తప్పు. యేసు ప్రభు మన బ్రతుకు దోణిలో ఉంటే అసలు తుఫానులే రావు అన్న అభిప్రాయము తప్పు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు మన బ్రతుకు దోణిలో ఉన్న పెద్ద తుఫానులు రేగి మన మీద, మన దోణి మీద, బ్రతుకు దోణి మీద కొట్టడం అనేది జరిగింది. కొట్టదని లేఖనంలో ఎక్కడ రాయబడలేదు.